తీసుకొని తినకముందే నోట్లో వాటర్ వస్తున్నాయి, ఇలా జలం. బ్లాస్టేనండి, సూపర్. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ అయిందండి. మీకు కూడా ఒక ముద్ద తినండి. నిజంగా టేస్ట్ బాగా అయిందండి. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. చిన్న ఛానల్ అని ఫీల్ కాకుండా మీ ఈగో అనేది పక్కకు పెట్టి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. మళ్ళీ వేసుకొని తింటారు. సరేనా? ఈ స్టైల్లో వేసుకోండి. నిన్నైతే మార్కెట్లో కొత్తిమీర కట్టలు 4 కట్టలు వచ్చి 10 రూపీస్ అండి. ఇంకా మనం ఊరుకుంటామా తక్కువ రేట్ అంటే, ఇంకా అందుకే తీసుకొచ్చేసిన. ఈరోజు అయితే కొత్తిమీర చట్నీ చేసుకుందాం, ఓకేనా? చూసేయండి. వీడియో లాస్ట్ వరకు చూడడం మర్చిపోవద్దండి కొత్తిమీర కోసం. లేదులేండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కూడా వేయండి. కామెంట్ మాత్రం ముఖ్యం, ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా ముఖ్యమండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలకి అయితే ఎంటర్ అయిపోదాం. గ్యాస్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేద్దామండి. ఫస్ట్ 2 పాయలు వెల్లుల్లిపాయలు అయితే వేద్దామండి. మంచిగా వేయించుకుందాం. ఇవైతే బ్రౌన్ కలర్ అయినాయండి, ఇంకా తీసేసుకుందాం, లేకపోతే మాడిపోతాయి. డైరెక్ట్ అయితే మిక్సీ జార్లో వేసేసుకుందాం. అదే ఆయిల్లోకి ఒక 20 పచ్చిమిర్చిలు వేసి కొంచెం దూరం జరగండి, లేకపోతే చిటపట్లాడి ఆయిల్ మీ పైన చిల్లుతుంది. ఇలాంటి పెద్ద గంట పట్టుకొని దూరం నుంచే కలపండి, లేకపోతే ఇంకా అంతే సంగతి. పచ్చిమిర్చిలు అయితే వేగిపోయినాయండి, ఇంకా తీసేసుకుంటాం మనం. ఆల్రెడీ అయితే కొత్తిమీర కొంచెం మధ్యలోకి కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాండి. ఇన్ని వాటర్లు ఎందుకంటే కొంచెం మట్టి మట్టిగా ఉంది, ఇంకా క్లీన్గా కడుక్కోవాలి, లేకపోతే ఇసుకొస్తుంది. దానివల్ల స్టోన్స్ అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అవసరం. అందుకని ఇంకా నీట్గా అయితే కడిగేసుకుందాం. కొన్నిసార్లు ఇట్లా కడుక్కున్నా కూడా స్టోన్స్ అవుతాయండి. స్టోన్స్ అయినాక ఇప్పుడు వచ్చిందా తెలివి అనుకోకండి. కొన్నిసార్లు ఇక వచ్చేది ఉంటే ఇంకా ఎట్లానే అవుతుంది. కానీ మనమైతే జాగ్రత్తగా ఉండాలి అనేది పాయింట్. గట్టిగా ఇట్లా వాటర్ అన్ని విండేసుకొని వేసేటప్పుడు ఎంత ఉండే చూసారా? ఇప్పుడు మగ్గిన తర్వాత ఇంత అయింది అన్నట్టు. ఇదైతే మంచిగా వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు మంచిగా మగ్గించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పడితే వేసుకోండి. నాకైతే ఆయిల్ ఉంది, కొంచెం అయితే లైట్గా యాడ్ చేసుకుంటా ఆయిల్, ఎందుకంటే మంచి పర్ఫెక్ట్గా అవుతుంది అది అన్నట్టు. ఇట్లా ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటాం. అదే ఉడికిపోతుందండి, కొంచెం టైం ఇస్తే. దాన్ని అంతా ఒక సైడ్ కానీ ఒక 2 పెద్ద సైజు టమాటాలు అయితే వేసుకుంటున్నాను. దీన్ని కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఈ టమాటాలు మగ్గడానికి అయితే తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇవి రెండింటిని కలిపి ఉడికించుకుందామండి. నీరంతా ఇంకిపోయే వరకు కలిపి ఉడికించుకుంటే ఇంకా కొంచెం పాడవకుండా ఉంటుంది అన్నట్టు. వాటర్ ఎగిరిపోతాయి. చూడండి, వాటర్ అన్ని ఎగిరిపోయి ఇట్లా దగ్గరకు అయిన తర్వాత ఇంకా మనమైతే మిక్సీ వేసేసుకుందాం దీన్ని. ఇప్పుడు చూసారా వాటర్ అన్నీ ఎంత మంచిగా ఎగిరిపోయినాయో. టమాటా కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, చిటికెడు పసుపు మిక్సీ వేసుకుందాం దీన్ని. మన పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాం, ఓకేనా? సూపర్ టేస్ట్ అయింది అండి. స్మెల్ మాత్రం మస్తు వస్తుంది. ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చేసేద్దాం, ఓకేనా? చూస్తుంటే అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా సూపర్ ఉంది. ఇంకా వెయిట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం. మన చట్నీ టేస్ట్ చేయడానికి ఫస్ట్ అయితే నేను వేడి వేడి అన్నం అయితే వడ్డించుకుంటున్నా అండి. ఇంకా వేడి వేడి అన్నంలోకి చట్నీ వేసుకొని దానిపైన కొంచెం గీ యాడ్ చేసుకొని తిందాం, ఓకేనా? వేడి వేడి అన్నంలోకి వేడి వేడి చట్నీ వేసుకొని
తిందామండి, టేస్ట్ అద్దుడుచుంటుంది. వేడి వేడి చట్నీ వేసుకొని తిందాం, సూపర్ టేస్ట్ ఉంటుంది. చట్నీ ఒక స్పూన్ ఇట్లా తీసుకొని మన వేడి వేడి అన్నంపై వేసుకొని గీ ఒక స్పూన్ యాడ్ చేసుకొని, ఇది ప్యూర్ గీ అండి. మంచిగా గీ యాడ్ చేసుకొని ఓకేనా, మంచిగా దీన్ని అంతా ఒక్కసారిగా మిక్స్ చేసుకుందామండి. అయితేనే టేస్ట్ అనేది మనం ఆస్వాదించగలుగుతాం. వావ్, ఫ్లేవర్ అయితే సూపర్ అంటే సూపర్. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక ముద్ద ఇలా తీసుకొని తినకముందే నోట్లో వాటర్ వస్తున్నాయి, ఇలా అలా జలం. బ్లాస్టేనండి, సూపర్. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ అయిందండి. మీకు కూడా ఒక ముద్ద తినండి, నిజంగా టేస్ట్ బాగా అయిందండి. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. చిన్న ఛానల్ అని ఫీల్ కాకుండా మీ ఈగో అనేది పక్కకు పెట్టి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది, మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటారు. సరేనా, ఈ స్టైల్లో వేసుకోండి. నేను టేస్ట్ చేసిన, మా ఆయనతో కూడా టేస్ట్ చేపిద్దాం. ఒక ముద్ద తీసుకెళ్ళి ఆయన టేస్ట్ మనకు నచ్చితే సరిపోదు, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా నచ్చాలి కదా. అందుకని ఇంకా మా ఆయనకు కూడా ఒక ముద్ద అయితే పెట్టేస్తున్నా. టేస్ట్ ఎట్లుంది చెప్పు ఒకసారి.